ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కార్యాలయాన్ని సీఈఓ నాగసాయి ఆకస్మిక తనిఖీ చేశారు. తిరుపతి మిట్టవీధిలో గల ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కార్యాలయాన్ని మంగళవారం ఉదయం సీఈఓ నాగసాయి ఆకస్మిక తనిఖీ చేశారు. తిరుపతి పర్యటన నిమిత్తం విచ్చేసిన సీఈఓ నాగసాయి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలోని కార్యకలాపాలను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరును, హాజరు నమోదు రిజిస్టర్ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివిధ పథకాల కింద రుణాలు మంజూరు చేసిన తీరును అడిగి తెలుసుకున్నారు. మొండి బకాయిలు ఏవైనా ఉన్నాయా అని ఆరా తీశారు. సొసైటీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. రుణాలు ఇవ్వడంతో పాటు రికవరీ కూడా చాలా ముఖ్యమని, ఆ దిశగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నూతన సభ్యత్వాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తిరుపతి శాఖ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్, క్యాషియర్ హారిక, సిబ్బంది లీలావతి, లక్ష్మి, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సభ్యులు చిత్రపు హనుమంతరావు, జీబీ మెంబర్లు సిఆర్కే శేషగిరిరావు, భాగవతుల జయలక్ష్మి, సొసైటీ సభ్యులు పురాణం అపర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుపతి ఆధ్యాత్మిక పర్యటనకు విచ్చేసినటువంటి బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సిఇఓ నాగసాయి గారిని మేము కలిసి తిరుపతి బ్రాంచ్ కార్యాలయాన్ని సందర్శించమని కోరిన వెంటనే ఈ కార్యాలయానికి విచ్చేసి వారికి ఈ కలిసినటువంటి ప్రస్తుత గవర్నింగ్ బాడీ సభ్యులు భాగవతుల జయలక్ష్మి గారి, సిఆర్కే శేషగిరిరావు గారు మరియు ఇతర సభ్యులందరూ కూడా వారిని ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి తిరుపతి బ్రాంచ్ కార్యాలయాన్ని సందర్శించి పలు సూచనలు చేసినటువంటి సిఇఓ నాగసాయి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ